నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావ 24వ పాసురం. அன்றிவ்வுலகம் அளந்தாய் அடிகோற்றீம் சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றே பொன்றச் சகடம் புதைத்தாய் புகழ் போற்றே கன்று கொனிலா எரிந்தாய் கழல் போற்றே குன்று குடையாய் கெடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏத்திப் பறைகொள்வாள் இன்றைய பந்தோ ఇరంగేలోర్ ఎంబావాయర్. శ్రీకృష్ణుడు వచ్చి ఆసీనుడైన తరువాత గోదాదేవి మంగళాశాసనం చేయడం ప్రారంభిస్తుంది. ఆనాడు బలి వలన దుఃఖితులైన దేవతలను రక్షించడానికి త్రివిక్రముడవై 3 లోకాలను కొలచిన వామనుడా, నీ 2 పాదాలకు మంగళం. సీతమ్మనపహరించిన దుష్టుడైన రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ, నీ ధీరతకు మంగళం. బండి రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకు మంగళము. దూడ రూపంలో నిన్ను చంపడానికి వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుని, వెలగ చెట్టుగా దారికి పక్కన నిలిచిన కపితాసురుడు అనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ పాదమునకు మంగళము. దేవేంద్రుడు రాళ్లవర్షాన్ని కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులాన్ని రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళము. శత్రువులను చీల్చి చెండాడే నీ చేతిలోని చక్రమునకు మంగళము. ఇలా నీ వీరగాథలెన్నింటినో నోరారా స్తుతిస్తూ నీ నుండి మా నోముకు కావలసిన పరికరములను పొందడానికి మేము నేడు ఇక్కడికి వచ్చాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలంతా స్వామిని వేడుకొన్నారు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.